హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో చేపల పులుసు చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ధనియాలు, పావు స్పూన్ వరకు మెంతులు, ఒక 2 నుండి 3 వరకు ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు త్వరగా మనము వేయించుకోవాలి. సో ఈ వేయించిన మిశ్రమాన్ని కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని ఇందులో తరిగిన 2 ఉల్లిగడ్డలను, ఒక 2-3 పచ్చిమిర్చీలను యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు కోసం ఒక పాన్ తీసుకొని ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఏదైతే మనము ఆనియన్ పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకొని ఇందులో కొన్ని స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్. సో ఈ స్పైసెస్ అన్నీ మనము పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని తీసుకొని దానికి గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మనము సిమ్లో పెట్టేసి పులుసుని మనము మరగనివ్వాలి. సో పులుసు ఇలా మరిగాక మనము చేప ముక్కలను ఇందులో యాడ్ చేయాలి. చేప ముక్కలను యాడ్ చేశాక మనము గరిట అనేది అసలు పెట్టొద్దు. చేప ముక్కలను యాడ్ చేశాక ఒక 4 నిమిషాల వరకు మనం ఇందులో ఉడకనివ్వాలి. జస్ట్ ఇలా మనము కడాయిని సైడ్ నుండి పట్టుకొని ఇలా మనము తిప్పాలి, గరిట అనేది పెట్టొద్దు. ఆ తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకొని పెట్టుకున్నామో స్పైసెస్, ఆ పౌడర్ అంతా యాడ్ చేసేసి మరో 2 నిమిషాలు మనం ఇందులో మరగనివ్వాలి. జస్ట్ మనము ఒక ఫోక్తోని ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చేప ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఇది మనం వెంటనే తినకుండా కొంచెం చల్లారాక లేదా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ ఇంట్లో అందరూ నచ్చి తింటారు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్.